యువరాజు గారి ఫామ్ హౌస్ ఇది. ఇవాళ ఈ ఫామ్ హౌస్ కు చిన్న సముద్రం చెరువు నుంచి వచ్చిన పిరంగి కాలువను గండిపేటకు రావాల్సిన నీళ్లను మొత్తం మట్టి పూడ్చి ఆక్రమించుకొని దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీటు 3 అంతస్తుల ఇంద్రభవనం కట్టి అక్రమంగా నిర్మించుకొని ఆ పక్కనుండే భూములు మైపాల్ రెడ్డి కానీ లేకపోతే ఆ పక్కన ఉన్న వాళ్ళని బెదిరించి ఇవి ప్రొహిబిటివ్లో ఉన్న సర్వే నెంబర్లు 25 ఎకరాలల్లా ఎలాంటి ఫామ్ హౌజులు కట్టుకున్నాడో ఒక్కసారి మీరు చూడండి. రేవంత్ను అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ వీడియోలు తీసిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు.